వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్లాష్ ప్రెప్. మనం అనుకున్నటువంటి ఈ 30 డేస్ సిరీస్ ఆఫ్ ఎస్కేఎల్లో ఈరోజు వచ్చేసి ఏంటంటే డే 1. ఈ డే 1లో మనం ఏంటంటే ఎస్కేఎల్ అంటే ఏంటో తెలుసుకుంటాం. ఎస్కేఎల్ మనం ఎందుకు యూజ్ చేయాలి, ఎస్కేఎల్ లేక ముందు మనం అసలు డేటా అనేది ఎలా స్టోర్ చేసుకునే వాళ్ళం, అసలు ఎలా ఎటువంటి ఛాలెంజెస్ అనేది ఫేస్ చేసాం, ఇంకా వాటి యొక్క డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్లో ఉన్నటువంటి డిబిఎంఎస్, ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటో ఈ డే 1లో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వాట్ ఈస్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఈ ఎస్క్యూఎల్ అనేది మనం అనేది దేనికి యూజ్ చేస్తామంటే మన యొక్క డేటా అనేది ఏదో ఉందో దాన్ని అనేది స్టోర్ చేసుకోవడం కోసం, ఆ స్టోర్ చేసినటువంటి డేటాని అనేది మనం యూజ్ చేసుకోవడం కోసం, అంటే మ్యానిపులేట్ అంటే సింపుల్గా అప్డేట్ చేయడం, తర్వాత డిలీట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అండ్ ఆ డేటా ఏదైతే మనం స్టోర్ చేస్తామో డేటాబేస్లో దాన్ని అనేది రిట్రీవ్ చేయడం కోసం ఎస్క్యూఎల్ అనేది యూజ్ చేస్తాం. ఏదైతే డేటాను మనం డేటాబేసెస్లో స్టోర్ చేస్తున్నామో ఎస్క్యూఎల్ అనేది యూజ్ చేసుకొని వాటిని అనేది మ్యానిపులేట్ చేస్తాం అండ్ ఆ డేటా అనేది మనం రిట్రీవ్ చేసుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే ఎస్క్యూఎల్. అది ఎస్క్యూఎల్ ఈస్ స్పెషల్లీ డిజైన్ ఫర్ మేనేజింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ద డేటా ఇన్ ద రిలేషనల్ డేటాబేసెస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎస్క్యూఎల్ అనేది ఏంటంటే ఒక డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్. డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఇది ఏం చేస్తుందంటే యూజర్స్ అనేది రిలేషనల్ డేటాబేస్ ఉంటాయి కదా, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ వాటితో ఇంటరాక్ట్ అయ్యి మనం అనేది ఏంటంటే ఆ క్వరీస్ అని రాసి మన డేటా అనేది రిట్రీవ్ చేయొచ్చు ఈ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసుకొని. ఇది సింపుల్, మనం ఇంగ్లీష్ ఎలా ఉంటుందో సింపుల్గా అలానే ఉంటుంది. ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్స్ మనం సింపుల్గా ఇంగ్లీష్లో ఎలా రాస్తామో సేమ్ అలానే ఉంటుంది దాని యొక్క క్వరీస్ అన్ని. కానీ అండ్ ఇక్కడ ఏంటంటే ఇది అనేది ఏంటంటే ఒక సింపుల్ ఎస్క్యూఎల్ అనేది మన సింపుల్ యూనివర్సల్ లాంగ్వేజ్ దట్ కంప్యూటర్స్ యూజ్ టు టాక్ టు ద డేటాబేసెస్ జస్ట్ లైక్ ఇంగ్లీష్ యూజ్ టు ఫర్ హ్యూమన్ కమ్యూనికేషన్. ఎస్క్యూఎల్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద డేటాబేస్ కమ్యూనికేషన్. కరెక్టే కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎస్క్యూఎల్ అనేది సింపుల్గా ఎలా వర్క్ అవుతుంది అని మనం తెలుసుకుందాం. లైక్ ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, మనం ఒక ఎనీ అప్లికేషన్ ఏదైనా ఉంటే ఎనీ అప్లికేషన్తో మనం కనెక్ట్ అవుతున్నాం అనుకుందాం సింపుల్గా. లైక్ బ్యాంకే ఉంది, ఇప్పుడు నేను ఆ బ్యాంకులో ఏటీఎం దగ్గర నేను మన యొక్క బ్యాలెన్స్ చెక్ చేద్దాం అనుకుంటున్నాను. బ్యాలెన్స్ చెక్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అయితే ఇక్కడ ఎస్క్యూఎల్ అనేది ఎలా మనకి వర్క్ అవుతుంది అనేది సింపుల్గా తెలుసుకున్నాం. లైక్ ఫస్ట్ ఏంటంటే మనం ఇన్పుట్ అనేది పాస్ చేస్తాం, లైక్ ఇన్పుట్ అనేది ఇస్తాం. లైక్ ఎలా అంటే మనం ఒక రిక్వెస్ట్ అనేది డేటాబేస్కి అనేది పంపించడం జరుగుతుంది. లైక్ షో మై అకౌంట్ బ్యాలెన్స్ అని, అదనేది ఫస్ట్ స్టెప్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆ ఇన్పుట్ ఏదైతే ఉందో అది అనేది పార్సింగ్ అనేది జరుగుతుంది. లైక్ ఇక్కడ ఏమవుతుందంటే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో మనం పంపించినటువంటి రిక్వెస్ట్ అనేది బ్రేక్ చేసి వాటిని అనేది ఎస్క్యూఎల్ కమాండ్స్గా మార్చుతుంది. మార్చేసి అవి మనం వాటిని పంపించిన రిక్వెస్ట్ కరెక్టా కాదా అనేది చెక్ చేస్తుంది పాసింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆప్టిమైజేషన్ అనేది చేస్తుంది. ఇక్కడ ఈ ఆప్టిమైజేషన్ ఏంటంటే ద డేటాబేస్ ఫైండ్స్ ద మోస్ట్ ఎఫిషియంట్ వే టు రిట్రీవ్ యువర్ డేటా. అంటే మనం పాస్ చేసినటువంటి ఎస్క్యూఎల్ క్వరీస్ని ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఎఫిషియంట్ వేలో ఫైండ్ చేసి మనకి ఇక్కడ ఏదైతే మోస్ట్ ఎఫిషియంట్ వేలో మనకి డేటా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ఆప్టిమైజేషన్ అనేది యూజ్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసానంటే ఎగ్జిక్యూషన్. ఆ రిట్రీవ్ చేసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాబేస్లో ఆ క్వరీస్ అనేది రన్ చేసి మనకు అనేది ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఎగ్జిక్యూషన్లో. నెక్స్ట్ వచ్చేసిందంటే ఇంకా అవుట్పుట్ ఏంటంటే మనం పంపించిన రిక్వెస్ట్ షో మై అకౌంట్ బ్యాలెన్స్ ఎలా అదేం చేస్తుందంటే మన ఏదైతే ఉందో ఆ క్వరీస్ అన్ని ఈ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మన డేటా అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. ఆ డేటా వచ్చిన డేటా ఏదైతే ఉందో
మనకి ఇక్కడ స్క్రీన్ మీద అనేది మన అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంటే అంత అనేది మనకి ఇక్కడ రిజల్ట్స్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. ఇలా అనేది సింపుల్గా ఎస్క్యూఎల్ అనేది వర్క్ అవుతుంది. అలా ఏంటంటే బ్యాంకింగ్ అవ్వచ్చు, ఈ కామర్స్ అవ్వచ్చు, అలా పెద్ద పెద్ద ఇన్వెంటరీ సిస్టమ్స్లో అవ్వచ్చు, ఇలా ఎస్క్యూఎల్ అనేది వాళ్ళు ప్రాసెసింగ్లో అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఎస్క్యూఎల్. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ మనం డిబిఎంఎస్ అనేది యూజ్ చేస్తాం మెయిన్గా. అంటే ఇది ఏంటంటే డే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ లైక్ ఇప్పుడు మనం ఎలా చెప్పామో సేమ్ ఇన్పుట్ ప్రాసెసింగ్ ఆప్టిమైజేషన్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో అలా ఏంటంటే మనం ఒక ఈ డిబిఎంఎస్ అనేది ఏంటంటే డేటాబేస్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటుంది మనకి. అంటే మధ్యలో ఒక సెంట్రలైజ్డ్ బ్రిడ్జ్గా వర్క్ చేస్తుంది మనకి. ఏంటంటే ఈ డేటాబేస్ ఏదైతే ఉందో ఇది డేటాబేస్ అనుకుంటే ఇది డిబిఎంఎస్. ఇక్కడ ఏంటంటే మనం ఉంటాం ఇటు సైడ్ నుంచి మనం రిక్వెస్ట్ అనేది అడుగుతూ ఉంటాం. లైక్ యాప్ నుంచి అవ్వచ్చు, లేకపోతే యూజరే అవ్వచ్చు, లేకపోతే ఇంకా మల్టిపుల్ యాప్స్ ఏదైనా అవ్వచ్చు. ఈ యాప్స్ నుంచి మనం ఏంటంటే ఈ మధ్యలో మనం ఇక ఏపీఎస్ ద్వారా కనెక్ట్ అవుతాం డేటాబేస్ నుంచి డేటాకి అనేది. ఏపీఎస్ ద్వారా మనం డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిబిఎంఎస్ యాక్ట్స్ అయితే ఆ బ్రిడ్జ్ బిట్వీన్ ఏ సెంట్రలైజ్డ్ డేటాబేస్ అండ్ మల్టిపుల్ క్లయింట్స్. లైక్ హియర్ మల్టిపుల్ క్లయింట్స్ వచ్చేసి ఏంటంటే యాప్స్ అవ్వచ్చు, యూజర్స్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే ఏపీఎస్ అనేది ఏంటంటే ఈ డేటా రిక్వెస్ట్ అనేది హ్యాండిల్ చేస్తుంది. అంటే ఆ యాప్స్ అవ్వచ్చు, యూజర్స్ అనేది డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ ఏపీఎస్ ఏం చేస్తాయంటే సెక్యూర్ అండ్ ఎఫిషియెంట్ వేలో మనకు అనేది డేటా అనేది తీసుకురావడానికి యూజ్ చేస్తాం. అంటే మనం ఏపీఎస్ ద్వారా డేటా అనేది రిట్రీవ్ చేస్తాం ఇక్కడ. అంటే డైరెక్ట్గా మనం అనేది డేటా అనేది యాక్సెస్ చేసుకోలేం కాబట్టి ఈ ఏపీఎస్ అనేది యూజ్ చేసుకొని మనం డేటా అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది డేటాబేస్ నుంచి. దానికి ఇక్కడ ఏంటంటే డిబిఎంఎస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత చూద్దాం డిబిఎంఎస్ గురించి మంచిగా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం వైవి యూజ్ ఎస్క్యూఎల్ ఏంటంటే కొన్ని థర్డ్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి మనం పర్ఫామ్ చేసే ముందు. ఎస్క్యూఎల్ వచ్చేసి ఏంటంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అనే ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఈ డేటాబేస్ ఏదైతే ఉందో ఈ డేటాబేస్లోకి అనేది క్రియేట్ చేయడం, అంటే డేటాని అనేది క్రియేట్ చేస్తాం. ఎస్క్యూఎల్ మనం చూస్తాం. తర్వాత MySQL యూజ్ చేసుకొని డేటాని అనేది ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఇన్సర్ట్ చేసేస్తాం. డేటాని అనేది ఇన్సర్ట్ కమాండ్ అని యూజ్ చేసుకొని డేటా అనేది డేటాబేస్లోకి మనం ఇన్సర్ట్ చేసేస్తాం. సేమ్ క్రియేటింగ్ అంటే కొత్త రికార్డ్స్ అనేది మనం దానిలోకి అనేది పంపించేస్తాం. నెక్స్ట్ రీడింగ్, మనం ఏదైతే డేటాని అనేది పంపించామో ఆ టేబుల్స్ అదే డేటాబేస్లో ఉన్నటువంటి టేబుల్స్లోకి వాటిని మనం రీడ్ చేస్తాం. అంటే రిట్రీవింగ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అప్డేట్ అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ సపోజ్ ఒక ఎంప్లాయీ నేమ్ ఉంది. ఆ ఎంప్లాయీ శాలరీ అనేది ఒక ఇయర్లో ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు అప్డేట్ చేయాలంటే అప్డేట్ అనేది యూజ్ చేసుకొని మనం దాన్ని అనేది మనం ఆ శాలరీని అనేది చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ డిలీట్, రిమూవింగ్ ద రికార్డ్స్ ఫ్రమ్ ఏ డేటాబేస్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఎంప్లాయీ అనేది ఇంకో కంపెనీకి చేంజ్ చేయడు. సో ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ అని మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు ఏంటంటే డిలీట్ అనేది ఇక్కడ మనకు వర్క్ అవుతుంది. సో ఈ ఆపరేషన్స్ అనేది మెయిన్గా మనకి ఎస్క్యూఎల్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ కమాండ్స్. నెక్స్ట్ వచ్చేసిందంటే ద వరల్డ్ బిఫోర్ ఎస్క్యూఎల్, హౌ పీపుల్ మేనేజ్ డేటా అండ్ కీ ఛాలెంజెస్. లైక్ అంటే మనకి ఎస్క్యూఎల్ అనేది లేకముందు అసలు డేటా అనేది ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు పీపుల్ అనేది, వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసిందంటే మాన్యువల్ రికార్డ్ కీపింగ్. ఇక్కడ మాన్యువల్ రికార్డ్ కీపింగ్ అంటే ఏంటంటే డేటా అనేది ఎలా స్టోర్ చేసేవాళ్ళు అంటే స్టార్టింగ్లో లైక్ పేపర్ ఫైల్స్ ఉంటాయి కదా, ఆ పేపర్ ఫైల్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా రిజిస్టర్స్ నెక్స్ట్ లెడ్జర్స్ అని, వాటిలో ఈ డేటా ఏదైతే ఉందో వాటి అన్నిటిలో డేటా అనేది మాన్యువల్గా స్టోర్ చేసేవాళ్ళు. లైక్ హ్యాండ్తోనే రాసి వాళ్ళు ఆ డేటా అనేది డైలీ అప్డేట్ చేస్తూ ఉండేవాళ్ళు. కావాల్సినప్పుడు దాంట్లో చూసుకునేవాళ్ళు. బ్యాంక్లో కానీ సేమ్ అలాగే జరుగుతుంది. అప్పట్లో ఏంటంటే శాంపుల్ పాస్బుక్స్ లాంటివి ఉండేది. మనం ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ అంటే తీసుకోవడం కోసం వెళ్ళినప్పుడు ఎవరైతే అక్కడ అకౌంట్ మేనేజర్ వాళ్ళు ఉంటారో వాళ్ళు సింపుల్ మనకి మనీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇంత మనీ ఇచ్చిన తర్వాత దాంట్లో అనేది వాళ్ళ హ్యాండ్తోనే మనకి మామూలుగా రాసి ఆ బుక్లో మనకు అనేది ఇవ్వడం అనేది జరిగేది. అప్పట్లో అలా ప్రాసెస్ అయ్యేది, అలా జరిగేది.
ఇప్పుడైతే ఏముంది సింపుల్‌గా ల్యాప్‌టాప్ సిస్టమ్ నుంచి డేటాబేస్‌లో డైరెక్ట్ ఇంత అమౌంట్ డిడక్ట్ అయినాయని డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనే వచ్చేలాగా ఇప్పుడైతే ప్రాసెస్ మారిపోయింది. అప్పట్లో అయితే ఇలా ఈ సిస్టమ్ పాస్ బుక్స్ అనేవి ఉండేవి. అంటే పేపర్ ఫైల్స్, రిజిస్టర్స్ వాటిలో స్టోర్ చేసేవాళ్ళు డేటాననేది. అప్పుడు వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్ అండ్ ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారంటే, అంటే కొన్నిసార్లు ఏమైతే మనకి డేటా అనేది లాస్ట్ అవ్వచ్చు మనం. అండ్ ఆల్సో సమ్‌టైమ్స్ ఫైల్స్ ఏయేదో ఉంటాయో రిజిస్టర్ చేసి ఉంటాయో అవనేది డ్యామేజ్ అవ్వచ్చు ఆ రికార్డ్స్ అనేవి. అండ్ ఆల్సో టైమ్ కన్స్యూమింగ్. అంటే టైం అనేది చాలా పడుతుంది వాటిని మెయింటైన్ చేయడం కోసం అనేది. వాటికనేది ఇంకా బ్యాకప్ అనేది ఉండేది కాదు. నో బ్యాకప్. ఓకే. రైట్. అదొచ్చేసి ఏంటంటే మాన్యువల్ రికార్డ్ కీపింగ్‌లో ఉన్నటువంటి ఆహ్, వాటి యొక్క ఎలా వాడేవాళ్ళం అండ్ అలానే వాటి యొక్క ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్లాట్ ఫైల్స్ అండ్ స్ప్రెడ్ షీట్స్. ఇక్కడొచ్చేసరికి ఏంటంటే అంటే కొద్దిగా కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ మాన్యువల్ రికార్డ్ కీపింగ్ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ ఫ్లాట్ ఫైల్స్, స్ప్రెడ్ షీట్స్ అనేవి రావడం జరిగింది. ఇక్కడేంటంటే టెక్స్ట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ ఫైల్స్ అంటే సీఎస్‌వి రికార్డ్స్ అవ్వచ్చు, స్ప్రెడ్ షీట్స్. ఇప్పుడు మనకి ఎలా అయితే గూగుల్ స్ప్రెడ్ షీట్స్ ఉన్నాయో అలా అప్పట్లో లోటస్ ఎక్సెల్ అని 1, 2, 3 అని ఒకటుండేది. వాటిలో అనేది డేటాననేది స్టోర్ చేసేవాళ్ళు. ఇక్కడేంది ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసేవాళ్ళంటే, ఒక ఫైల్‌కి ఇంకో ఫైల్‌కి ఎటువంటి రిలేషన్‌షిప్ అనేది ఉండేది గాదు. అంటే లింక్ అనేది ఉండేది గాదు వాటికి. అదొక ఛాలెంజ్‌గా ఫేస్ చేసేవాళ్ళు. అంటే మనం లింక్ అయ్యుంటే ఆ డేటా, ఈ డేటా అనేది 2 చూసుకోవడానికి ఈజీగా ఉంటది. అలా లింక్ అయ్యి ఉండేవి గాదు. అప్పుడు కొద్దిగా కష్టంగా ఉండేది డేటాననేది మనం చూడడం కోసం. ఇంగా ఇంకా చూస్తే ఏంటంటే అప్డేటింగ్ ఏ సింగిల్ ఎడిట్ రిక్వైర్డ్ ఏ మల్టిపుల్ మాన్యువల్ ఎడిట్స్. ఆహ్, ఒకవేళ సింపుల్‌గా ఒక అడ్రెస్ చేంజ్ చేయాలన్నా గానీ మల్టిపుల్ మాన్యువల్ ఎడిట్స్ అనేది చేయాల్సొచ్చేది. ఇంగా దానికనేది స్లో సెర్చింగ్ అనే ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ నో రియల్ టైమ్ యాక్సెస్ అనేది ఉండేది కాదు. ఇవొచ్చేసి ఏంటంటే ఫ్లాట్ ఫైల్స్ అండ్ స్ప్రెడ్‌షీట్‌లో ఉన్నటువంటి ఛాలెంజెస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కస్టమర్ ప్రోగ్రామ్స్ వితౌట్ ఎస్‌క్యూఎల్. కస్టమ్ కస్టమ్ ప్రోగ్రామ్స్ వితౌట్ ఎస్‌క్యూఎల్. ఇక్కడేందంటే డేటా ఎలా క్వెరీ చేసేవాళ్ళంటే, ప్రోగ్రామర్స్ ఎవరైతే ఉంటారో అప్పట్లో తర్వాత ఏదంటే కొద్దిగా జనరేషన్ కొద్దిగా ముందుకొచ్చినప్పుడు వాళ్ళేంటంటే కస్టమ్ ప్రోగ్రామ్స్ అనేవి రాసేవాళ్ళు. అంటే మాన్యువల్‌గా ఒకటి అప్డేట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్, తర్వాత డేటాను రిట్రీవ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్, ఇంకొకటేంటంటే అప్డేట్ చేయడం కోసం, రిట్రీవ్ చేయడం కోసం, సెర్చ్ చేయడం కోసం ఒక్కో ప్రోగ్రామ్స్ అనేది రాసేవాళ్ళు. చాలా టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్ ఇదంతా. కోబాల్, ఫాటమ్ స్క్రిప్ట్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళు అప్పుడు ప్రతి ఒక్క క్వెరీ రాయడం కోసం. సింపుల్ హాస్పిటల్‌లో చూసుకుంటే ఒక్కొక్క రికార్డ్ కోసం అంటే ఒక్కొక్క రిజిస్టర్‌లో సేవ్ చేసినటువంటి డీటెయిల్స్ కోసం ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది రాసేవాళ్ళు. అంటే న్యూ కోడ్ ఫర్ ఈచ్ టైమ్. ఒక్కొక్క లిస్ట్ పేషెంట్స్ ఎవరైతే ఒక సర్టెన్ పీరియడ్‌లో ఎవరైతే అడ్మిట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ తీసుకురమ్మంటే దానికి సెపరేట్ ఒక ప్రోగ్రామ్ రాసేవాళ్ళు. అలానే జరిగేది. ఇక్కడేంటంటే ఎవ్రి చేంజ్ మీట్ రీరైటింగ్ ప్రోగ్రామ్స్. అంటే ఏ చిన్నది జరిగినా గానీ దానికి ఒక కొత్త ప్రోగ్రామ్స్ అనేది రాయాల్సొచ్చేది. ఆహ్, అప్పుడేమవుతదంటే క్వెరీస్ అనేది చాలా స్లో అయిపోతాయి. అంటే ఇన్‌ఫ్లెక్సిబుల్ ఉంటాడు. ఇన్‌ఫ్లెక్సిబుల్. సో, ఎస్‌క్యూఎల్ రాకముందు ఇన్ని ఛాలెంజెసెస్ అనేది ఫేస్ చేయడం అనేది జరిగింది. అంటే డేటా అనేది స్టోర్ చేయడం గాని చాలా కష్టమైపోయేది. ఆఫ్టర్ చూస్తే మనకి డేటా రిడెండెన్సీ ఉండేది. అండ్ మాన్యువల్ ఎర్రర్స్ అంటే లైక్ ఛాలెంజెస్ ముందు తర్వాత ఎస్‌క్యూఎల్‌కి ముందు ఎలా ఉండేదనేది. మిస్టేక్స్ అనేవి జరుగుతా ఉండేవి. నో రియల్ టైమ్ యాక్సెస్ అనేది ఉండేది మనం చెప్పుకున్నాం ఇందాకడ. అండ్ సెక్యూరిటీ గాని ఉండేది కాదు. బ్యాకప్ ఉండేది కాదు. అండ్ ఆల్సో డిఫికల్ట్ రిపోర్టింగ్ అంటే జనరేటింగ్ సమ్మరీస్ టుక్ డేస్ ఆర్ వీక్స్. చాలా టైం అనేది పట్టేది. ఒక రిపోర్టింగ్ చేయాలన్నా గానీ, ఆ డేటాకి సంబంధించింది చాలా టైం అనేది పట్టేది. సో, ఇవి వచ్చేసి ఏంటంటే ఛాలెంజెస్ ఫేస్డ్ బిఫోర్ ద ఎస్‌క్యూఎల్. అండ్ ఇంకా మనం చూసుకుంటే స్కేలబిలిటీ ఇష్యూస్ గాని ఉంటాయి. అండ్ ఆల్సో సెక్యూరిటీ కన్సర్న్స్ ఆల్సో దేర్. ఇక్కడ స్కేలబిలిటీ ఎందుకనంటే, మన డేటా అనేది డైలీ పెరుగుతూనే ఉంటది. సో, అప్పుడేమైద్ది ట్రెడిషనల్ ఫైల్ బేస్డ్ సిస్టమ్స్ అనేది బికమ్ ఇంక్రీజింగ్‌లీ ఇనెఫిషియంట్ అండ్ డిఫికల్ట్ టు మెయింటైన్. అంటే మనం వాటిననేది మెయింటైన్ చేయడం చాలా కష్టంగా అవుతా ఉంటది. ఎందుకంటే డేటా అనేది పెరుగుతా ఉంటది కాబట్టి. అప్పుడు మనం వాటిని మెయింటైన్ చేయడం గాని చాలా కష్టం. లైక్ ఫైల్స్‌లో అలా అప్పుడు మోర్ నంబర్ ఆఫ్ ఫైల్స్ అనేవి కావాలి. డేటా అనేది మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే. సో, ఇలా అనేది జరగడం జరుగుతుందిక్కడ. దాన్ని ఏంటంటే ఎస్‌కేఎల్ వచ్చేసి
మనకి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసింది. ఏంటంటే డేటాబేసెస్ అనేది ఒక కనిపెట్టి వాటిలో డేటా అనేది మనం స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. మాన్యువల్‌గా కాకుండా ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి అనేది డేటాబేసెస్ అనేది సొంతవి క్రియేట్ చేసుకొని లైక్ సింపుల్‌గా చెప్పాలంటే ఒరాకిల్, మైఎస్‌క్యూఎల్ ఇలాంటివి క్రియేట్ చేసి వాటిలోనే మనం డేటా అనేది డేటాబేస్ క్రియేట్ చేసుకొని వాటిలోనే మనం డేటా స్టోర్ చేసుకొని వాటిని మనం అప్డేట్, రిట్రీవ్ చేసుకునేలా చేశారు. ఈ ఎస్‌క్యూఎల్ అనేది 1970స్‌లో ఐబీఎం వాళ్ళు అనేది ఇన్వెంట్ చేయడం జరిగింది. తర్వాత స్టాండర్డైజేషన్ 1986 బై ఏఎన్ఎస్ఐ అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ ఏఎన్ఎస్ఐ టు ప్రొవైడ్ యూనివర్సల్ వే ఫర్ ఇంటరాక్టింగ్ విత్ డేటాబేసెస్. అప్పుడు అనేది వాళ్ళు స్టాండర్డైజ్ చేసేసారు ఎస్‌క్యూఎల్ అనేది. నెసెసిటీ ఏంటంటే ఎస్‌క్యూఎల్ కోసం ఇక్కడేంటంటే అంటే బిజినెస్ అనేది గ్రో అయ్యే కొద్దీ డేటా అనేది చాలా ఎక్కువైపోవడం అనేది జరిగింది. అంటే ఎక్కువ వాల్యూమ్స్‌లో ఎక్కువ అవ్వడం అనేది జరిగింది. అప్పుడేంటంటే ఈ ఎస్‌క్యూఎల్ అనేది ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసిన అంటే స్టాండర్డైజేషన్ ఒకే సింగిల్ లాంగ్వేజ్ ఏదైతే ఈ సింగిల్ ఎస్‌క్యూఎల్ ఏదైతే ఉందో మల్ మల్టిపుల్ డేటాబేసెస్‌తో వర్క్ చేయడం అనేది జరిగింది. లైక్ ఒరాకిల్ అవ్వచ్చు, మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ అండ్ ఎస్‌క్యూఎల్ సర్వర్‌తో. సో, అందుకని అది స్టాండర్డైజేషన్. అంటే డేటా ఇంటిగ్రిటీ అనేది ఉంది. అంటే డేటా అక్యురసీ అనేది ఉంది. నో డూప్లికేషన్ ఆఫ్ ఐడీస్ ఇన్ ద డేటాబేసెస్. అంటే స్పీడ్ అనేది చాలా ఎక్కువైపోయింది. డేటాబేసెస్ అనేది యూజ్ చేయడం వల్ల. ఏందంటే మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ అనేది సెకండ్‌లోనే మనం అనేది రిట్రీవ్ చేయొచ్చు డేటా అనేది. దాన్ని క్వెరీ గాని చేయొచ్చు. ఇక సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరిగింది. గ్రాంట్ అండ్ రిమూవ్ పర్మిషన్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. వాటిని యూజ్ చేసుకొని ప్రొటెక్షన్ అనేది చేయొచ్చు సెక్యూరిటీకి డేటాకి అనేది. అండ్ ఆల్సో స్కేలబిలిటీ ఏబుల్ టు హ్యాండిల్ పెటాబైట్స్ ఆఫ్ డేటా. అంటే ఎంత ఎంత డేటా అయినా కానీ మనం ఇక్కడ హ్యాండిల్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఏంటంటే నెసెసిటీ ఆఫ్ ఎస్‌క్యూఎల్. అండ్ ఈ ఎస్‌క్యూఎల్ మనం యూజ్ చేసుకొని కొన్ని ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు. లైక్ డీడీఎల్, డీఎంఎల్, డీక్యూఎల్, డీసీఎల్ అండ్ టీసీఎల్ ఇవన్నీ మనం నెక్స్ట్ ఒక్కొక్కటి మనం చూద్దాం క్లియర్‌గా. ఇదేంటంటే క్రియేట్, డ్రాప్, ఆల్టర్ ఇలా కొన్ని కమాండ్స్ అనేవి ఉంటాయి. ఒక్కోదానికి ఒక్కో పర్పస్ అనేది ఉంటది. వాటిననేది మళ్ళీ మనం క్లియర్‌గా చూద్దాం.